జగన్నాథ చక్రాలు వస్తున్నాయి. రథచక్ర ప్రాయఘోష భూమాగం పట్టిస్తాను, భూకంప పుట్టిస్తాను. రేయ్ లెగు, ఇంకెంతసేపు పడుకుంటావు? టైం చూడు ఎంత అయిందో. లేస్తావా లేదా? 2 minutes. పడితే గ్రౌండ్ షేక్, సైలెంట్ గా నడిచిన ఫుల్ బ్రేక్, కన్నుల్లో ఫైర్ గుండెల్లో స్వాగ్, సింగిల్ గా వచ్చిన ఆర్మీ ట్యాగ్, స్ట్రీట్ లో స్టెప్ బీట్ లో పవర్, నేమ్ వెంట రైస్ ఎవ్రీ అవర్, వచ్చిన పగిలి సౌండ్ పెరుగుడాడి బాస్ ఎంట్రీ పడితే ఫైర్ మోడ్ ఆన్ స్టెప్ వెస్ట్ సిటీ వేక్ అప్, ఫైర్ మోడ్ ఆన్ బాస్ రా వస్తున్నట్టు మేక్ వే రా, fire mode on, hands up, vibe strong, ra. Fire mode on, idi mass ra, idi power ra. ఏంటి మమ్మీ పిలిచితివి నువ్వు? ఆ పైనున్న సామాన్లు తీయరా. ఏది మా? ఆ అటక మీద అవి. ఏంటి? అరే ఏంది మమ్మీ ఊరికి అది ఇది అని బుర్ర తింటావు? ఏం పని పాట లేదా నీకు అసలు? పడి చేసుకోటాకే గారా తీయమంటుంది. అబ్బా పంచా, నాకు తెలీదులే. ఇప్పుడు తీస్తావా తీయవా? అరే తీయనికేగా కుర్చీ తీసుకొచ్చిన. మాహిష్మతి సామ్రాజ్యం అంతా సజ్జ మీదనే ఏడిచింది. నెక్స్ట్ టైం రాజమౌళికి దీనిపైన సెట్ చేయమని చెప్పాలి. ఏందిరో నా ఇంటి మీద జోకులు వేస్తున్నావు? మరి లేకపోతే ఎంత దుమ్ముంది పైన. ఎంతైనా నా ఇల్లు బంగారం రా. బంగారం ఏదో 10 లక్షలు విలువ చేయదు కానీ నువ్వు ముందు వచ్చి గిన్నెలు పట్టుకో. ఏంటి మమ్మీ ఇది? ఏది అదా? ఛీ, దాన్నక్కడే పెట్టేరా. అదొక దరిద్రం, అదొక పీడ. మీ తాతకి బుద్ధి లేక డబ్బులన్నీ వేస్ట్ చేసి అది కొనుక్కొని వచ్చాడు. పడేసే ఫస్ట్ దాన్ని. అరే ఏంది మమ్మీ ఊరికే సోది? అసలు ఏంటిది? కెమెరారా. కెమెరానా? వా కెమెరా ఇంత షైన్ ఉంది. వా ఇంత క్లాసిక్ ఉందిరా కెమెరా. ఆన్ బటన్ ఎక్కడ ఉంది? బాబా పని చేయట్లేదండి. ఆన్ బటన్ ఇది ఆన్ చేసేది ఎక్కడ? అరే ఆన్ కావట్లేదు. చిదినమ్మ చేతి దాకా వచ్చి నోడి దాకా రాపడం అంటే ఇదేనేమో. ఛీ, అయినా మన దరిద్రం ఏంట్రా? గర్ల్ ఫ్రెండ్ నాకు ఎట్లా చుట్టుకుంటుంది? అవును, ఇంతవరకు మనం చూడని విద్య చూడని కెమెరాలా?
మనమే రిపేర్ చేసుకుంటే అయిపోద్దిగా. అబ్బా! అయిపోయింది. అయినా దీనికి బ్యాటరీస్ వేసే పద్ధతి కూడా మంచి యూనిక్ ఉంది. దేవుడా దేవుడా దేవుడా! అవునైతే బాగుండు, అవునైతే బాగుండు, అవునైతే బాగుండు. హే! డించాక్ 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 టిక్‌టాక్. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇంత యూనిక్ పీస్ ఎలారా ఇన్ని డేస్ నాకు కంట పడకుండుంది? అబ్బా! ఇంత క్లాసిక్ ఉందిరా! ఒక మోడల్‌ని పెట్టుకొని ఫోటో తీస్తే సెట్ ఉండాలి. అబ్బబ్బబ్బబ్బా! ఇంత క్లాసిక్ ఉందిరా! ఎంతైనా ఆ కాలం కెమెరా గదా! బా! బయటికి పోయి ఇంకా కొన్ని తీస్తా. అబ్బా! దీని అవుట్‌పుట్‌కి నేను ఫిదా అయిపోతున్నా. అరే! క్రికెట్ ఆడుతున్నారు మనోళ్ళు. మామూలుగా ఉండదు మరి మనతోని. అట్లానా? నెక్స్ట్ బాల్ చూసుకో, ఆకాశంగా ఆడుతుంది. నువ్వు ఆకాశాల్లో చేస్తే నా అంతరిక్షంలో కొడతా. అబ్బా! విరాట్ కోహ్లీ. అరే వెళ్ళిపోయింది, పడిపోయినట్టుంది అప్పుడే. పోరలు కైట్ ఎగరేసుకుంటారుగా. అరే చిరంగా కనిపించినారా నీకు? అరే ఆడు మీతో పాటు క్రికెట్ ఆడింది కదరా ఇందాక. అవునరా, కానీ ఆడు నువ్వు వచ్చి వెళ్ళిపోయినాక కనిపించట్లేదు అప్పటి నుండి. వాళ్ళ మమ్మీ ఏమో నాకు కాల్ చేసి తిడుతున్నది. నిన్న ఎందుకంటారా? పొద్దున వచ్చి తీసుకెళ్ళావు కదా, ఇంక ఇంటికి తీసుకురాలేదు ఎందుకు అని తిడుతుందిరా. సరేగా నువ్వేడికి ఇప్పుడు? మా ఇంటి దగ్గర దింపేశారా నన్ను. ముందు దీనికి ఛార్జింగ్ పెట్టాలి. అయినా దీనికి ఛార్జింగ్ పెట్టాలంటే ఈ బ్యాటరీస్ ఓపెన్ చేసే పద్ధతి నాకు మస్తు నచ్చింది. ఈ ఆలోచన వచ్చడానికి దండం పెట్టినా తప్పలేదు. ఓ చికిరి 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 చిక్కిరి పడతా
పడతా పడతా ఎనకే ఎనకే పడతా సరుకు సామాను చూసి మీసంలేసి ఎసేకేక చికిరి 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 చికిరి. అక్క అక్క ఉన్నావా అక్క అక్క హారా చెప్పు ఏమైంది? అక్క మా కార్తీక్ నీ ఇంటికేమైనా వచ్చాడా? లేదురా, ఏం రాలేదు. ఎందుకు ఏమైంది? పొద్దునన్నంగా కైట్ ఎగరేసుకుంటాను అని వెళ్ళాడక్క. ఇంకా ఇంటికి రాలేదు. ఏమైందో ఏమో, ఇంకా రాలేదు. నాకు భయంగా ఉంది. ఏం భయపడుకురా, ఈవినింగ్ కల్లా వచ్చేస్తాడులే. వాడేం చిన్నపిల్లోడు కాదు కదా. సరే అక్క, నేను వెళ్ళి పార్కులో చూస్తా. సరేరా. ఎవరు మమ్మీ? ఎవరు వచ్చింది? మన పక్కింటి ఆంటీ వచ్చింది. వాళ్ళబ్బాయి కార్తీక్ కనిపించట్లేదంట. కార్తికా? వాడు ఇందాక గ్రౌండ్లో కైట్ ఎగరేసుకుంటాడు మమ్మీ. ఫోటో కూడా తీసేవాడిని. ఫోటో ఛార్జింగ్ పెట్టా కెమెరా. అదేలేరా, ఆడుకుంటూ ఎటైనా వెళ్ళుంటాడు. సాయంత్రం కల్లా వచ్చేస్తాడు. సరేమా. సరే కాని ఆ ఫ్లవర్ వాస్ తీసావా? పాటా లోపల ఉంది మమ్మీ. పాట్ ఏమైంది? ఇక్కడే పెట్టాగా. అరే పాట్ ఏమైంది? ఇక్కడే పెట్టాను కదా. ఏమై ఉంటుంది పాటు? ఇయర్బడ్స్ ఏంది విడిగున్నాయి? దీని కేసు ఏమైంది? అవును, పొద్దున ఫోటో తీస్తాకి కేసుని మోడల్ లాగా పెట్టుకుందా కదా. ఏంటి మమ్మీ ఇది? కెమెరారా. ఎంతైనా ఆ కాలం కెమెరా కదా. చిరంగా కనిపించినారా నీకు? అక్క, మా కార్తీక్ నీ ఇంటికేమైనా వచ్చాడా? వాళ్ళబ్బాయి కార్తీక్ కనిపించట్లేదంట. ఆ ఫ్లవర్ వాస్ కనిపించట్లేదు. మమ్మీ 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 ఏమైందిరా, ఎందుకు అరుస్తున్నావు? ఈ కెమెరా ఎవరిది మమ్మీ? మన ఇంట్లోకి ఎలా వచ్చింది అసలు ఈ కెమెరా? ఈ కెమెరానా? ఈ కెమెరా గురించి ఎందుకిప్పుడు? చెప్పు మమ్మీ, అసలు ఈ కెమెరా ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ కెమెరా మీ తాతది. తాతదా? మీ తాతకి కూడా నీలాగానే కెమెరాల పిచ్చి ఉండేది. నీ చిన్నప్పుడు మీ తాత చాలా రోజులు డబ్బుల్ని కూడా పెట్టి ఒక పాత కెమెరా షాపులో ఈ కెమెరాని కొనుక్కొచ్చాడు. కెమెరా కొన్న తర్వాత ఆయన ఆనందానికి హద్దులే లేవు. ఆ కెమెరాను అసలు వదిలేవాడే కాదు. ప్రతి ఒక్క విషయాన్ని ఫోటో తీసేవాడు. అందరూ మీ తాతని కెమెరా పిచ్చోడు అనేవాళ్లు. అయితే ఒకరోజు మీ తాత ఆ కెమెరా బయటపెట్టి మర్చిపోయాడు. ఆ రోజు రాత్రి జోరుగా వర్షం పడింది. కెమెరా పక్కనే ఉన్న చెట్టు మీద ఒక పిడుగు పడింది. కెమెరాకు దగ్గరగా పిడుగుపడటం వల్ల ఆ కెమెరా ఎగిరి చాలా దూరంగా పడింది. దాంతో ఆ కెమెరా పనిచేయటం ఆగిపోయింది. మీ తాత చాలా బాధపడ్డాడు. చాలా రోజులు దానిని బాగు చేయటానికి ప్రయత్నించాడు కాని అది బాగు అవ్వలేదు. ఇంక చేసేదేమీ లేక ఆ కెమెరాను నీకు ఇచ్చేశాడు. నువ్వు దాంతో ఒక బొమ్మలాగా ఆడుకునేవాడివి. అలా ఒకసారి నువ్వు మీ తాత కలిసి ఆడుకోటానికి బయటకు వెళ్లారు. వెళ్ళిన కాసేపటికి నువ్వు ఆ కెమెరా పట్టుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి తాత నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పావు. ఆ రోజు తర్వాత మీ తాతని ఇప్పటివరకు మేము ఎవరూ చూసింది లేదు. కొన్ని రోజులకి మీ డాడీ ఆ కెమెరాను కెమెరా షాప్లో ఇచ్చి దాంట్లో ఉన్న ఫోటోలను తీయించాడు. దాంట్లో నువ్వు మీ తాత పార్కుకి వెళ్ళినప్పుడు ఆ కెమెరా పనిచేసిందో ఏమో. చివరిసారిగా నువ్వు మీ తాతని ఒక ఫోటో తీశావు. ఆ ఫోటోనే మనకిప్పుడు మిగిలింది. ఏంటి, నేను తీసానా? హా, నువ్వే తీసావు.
ఎందుకురా ఏమైంది? ఏంటి మమ్మీ ఇది? కెమెరారా? కెమెరా ఇంత క్లాసిక్ ఉందిరా, ఎంతైనా ఆ కాలం కెమెరా కదా. బాగా నవ్వుతుంది, ఫిదా అయిపోతున్నా. అరే చిరంగా కనిపించినారా నీకు? నువ్వు వచ్చి వెళ్ళిపోయినాక కనిపెట్టారు అప్పటి నుండి. అక్క మా కార్తీక్ నీ ఇంటికి ఏమైనా వచ్చాడా? అవును మమ్మీ, ఎవరు వచ్చింది? చిరంగా కనిపించినారా నీకు? ఎవర్రా చిరంగాడు? అరే కొత్త కెమెరా నారా?